దద్దుర్ల సమస్య చాలామందిని వేధిస్తూ ఉంటుంది. కొంతమందిని కొన్నాళ్ల పాటు వేధిస్తుంటే కొంతమందిని దీర్ఘకాలం పాటు కూడా వేధిస్తూ ఉంటుంది. అసలు ఈ దద్దుర్ల సమస్యను గురించి చెప్పుకోవాలంటే ఆయుర్వేద వైద్య విధానంలో వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు శీతపిత్తము, ఉదర్ధము, కోటము ఇలా వివిధ రకాలైనటువంటి పేర్లతో ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఆధునిక వైద్య పరిభాషలో ఈ యొక్క సమస్యని అర్టికేరియా అనేటువంటి పేరుతో వ్యవహరిస్తూ ఉంటారు. ఈ దద్దుర్ల సమస్య వచ్చేందుకు కారణాల గురించి మనం ఆలోచించినట్లయితే చాలామందిలో మలబద్ధకం ఉండడం వల్ల, అదేవిధంగా జీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్యలు ఉండడం వల్ల, అంతేకాకుండా ప్రేవుల్లో కడుపులో నులిపురుగుల సమస్య ఉండడం వల్ల, ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల చాలామందిలో ఈ యొక్క దద్దుర్ల సమస్య కలుగుతూ ఉంటుంది. కొంతమందిలో కొన్ని రకాలైనటువంటి పదార్థాలు పడకపోవడం వల్ల, వాతావరణం పడకపోవడం వల్ల కూడా ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది. ఇంకొంతమందిలో ఆయా వ్యాధులకు వాళ్ళు వాడేటువంటి వివిధ రకాలైనటువంటి కృత్రిమ రసాయన ఔషధాల వల్ల కూడా ఈ దద్దుర్ల సమస్య కలుగుతూ ఉంటుంది. ఇంకొంతమందిలో కేవలము మానసిక ఒత్తిడి వల్ల ఈ దద్దుర్ల సమస్య కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా దద్దుర్ల సమస్య ఉన్నటువంటి వాళ్ళకి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క సమస్య మరింత జటిలంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది.